హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా లక్కీ ఎప్పటికీ చపాతీ కాకుండా కొంచెం తీయగా చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుండే. నేను రోజు స్కూల్ నుంచి రాగానే వాడి కోసం ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తానన్నమాట. రాగానే ఏం చేసావు మమ్మీ అని చెప్పేసి అడుగుతాడు వాడు. అందుకని ఇవాళ ఏం చేద్దామని అంటే ఇట్లా అడిగి ఉండే, పొద్దున్నే చేయమని చెప్పేసి అన్నాడు. సరే పొద్దున ఇంకా టైం కుదరదు కాబట్టి మనకి సాయంత్రం ప్రిపేర్ చేసుకున్నాను నేను దీన్ని. కొంచెం గోధుమ పిండి తీసుకోండి, బొబ్బర్లు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మేము భక్షాలు అంటామండి, అది చేద్దామని చెప్పేసి నేను రెడీ చేసుకున్నాను. కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పిసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాలు లేదా పావు గంట సేపు పక్కన పెట్టేసుకోండి. నేను కుక్కర్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకుని 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకున్నాను. అది ఉడకబెట్టుకొని ఇంకా చల్లారేదాకా కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మిక్సీ తీసుకొని మనం కప్పు శనగపప్పుకి సగానికి బెల్లం వేసుకోండి. తీయగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, మేమైతే కొంచెం తక్కువనే తింటాము. మిక్సీ పట్టేసుకొని చిన్న ఉండగా చేసుకున్నాను. తర్వాత ఒక కవర్ వేసుకొని ఇప్పుడు కవర్ వేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసి మెల్లిగా ప్రెస్ చేస్తూ ఉండండి. కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు శనగపప్పు ముద్దని మధ్యలో పెట్టేసి చుట్టూరా దగ్గరికి నొక్కుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా చపాతీలాగా అయిపోతుంది. ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని దీనికంతా పూసేయండి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ తిరిగేసేయండి. పైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోండి, మాడిపోకుండా వేసుకొని కొంచెం అది కొంచెం కాలేంతవరకు ఉంచి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. అంతే, తీయగా భక్షాలు రెడీ. అంటే బొబ్బట్లు కూడా అండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.